హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. యాక్చువల్గా ప్రతి న్యూ ఇయర్కి చాలా కంపెనీస్ నాకు రకరకాల గిఫ్ట్స్ పంపిస్తుంటాయి కదా. అయితే ఆల్మోస్ట్ 15-20 డేస్ అయిపోతుంది మన న్యూ ఇయర్ అయిపోయి కూడా. ఒక గిఫ్ట్ మాత్రం లేట్గా అందింది. నిన్న రాగానే నేను ఓపెన్ చేసి చూశాను. సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, మస్తు ఉంది గిఫ్ట్. అయితే ఆ గిఫ్ట్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అది పంపించింది ఎవరో కాదు, హాలీల్యాండ్ అనే బ్రాండ్ పంపించింది నాకు. మీకు తెలుసు కదా, నేను హాలీల్యాండ్వి వైర్లెస్ మైక్రోఫోన్స్ అన్నీ చాలా అన్బాక్స్ చేశాను. ఇంకా వీడియో 4K వీడియో ట్రాన్స్మిటర్ కూడా మొన్న రీసెంట్లీ ఇంకోటి 4K మానిటర్ అన్బాక్స్ చేశాను. చాలా మంచి అంటే బ్రాండ్, అది ప్రీమియం క్వాలిటీ ఫోటోగ్రఫీ ఇంకా వీడియోగ్రఫీకి సంబంధించిన యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా బాగుంటాయి వాళ్ళది. ఇప్పుడు నేను యూస్ చేసే మైక్రోఫోన్ కూడా హాలీల్యాండ్దే. నా సోనీ కెమెరా పైన పెట్టి యూస్ చేస్తున్నాను. ఇంకా దానిపైన వీడియో ట్రాన్స్మిటర్ కూడా నేను హాలీల్యాండ్దే యూస్ చేస్తున్నాను. అయితే వాళ్ళు ఇలాంటి బ్రౌన్ కార్టూన్ బాక్స్ ప్యాకేజింగ్లో ఇంకో బాక్స్ పెట్టి పంపించారు. అయితే వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా, కస్టమ్ డ్యూటీస్ అట్లా పడతాయేమో అని నేను అనుకున్నాను, కానీ ఏం పడలేదు. మామూలుగా తెచ్చిచ్చేసాడు కొరియర్ అతను. అయితే ఆ బాక్స్ లోపల ఈ బాక్స్ వచ్చింది. రెడ్ కలర్ బాక్స్ పైన హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి ఇందులో ఐటమ్స్ ఎక్స్క్లూజివ్ ఇంకా యునీక్ ఐటమ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఐటమ్స్. ఈ సంవత్సరం వచ్చిన అన్ని గిఫ్ట్లలో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. అది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ఐటమ్స్ నేను అంటే ఇదివరకు జస్ట్ మ్యాగజైన్స్లో అక్కడిక్కడ చూశాను, కానీ అలాంటి ఐటమ్స్ అంటే నాకు మస్తు ఇంట్రెస్ట్. ఇంకా మా పిల్లలు కూడా చూసి బాగుంది డాడీ అని చెప్పారు గిఫ్ట్. అయితే ఇంకా లేట్ చేయకుండా ఆ ఐటమ్స్ ఏంటో మీకు అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఐటమ్స్ మీకు ఎట్లా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇదండి మనకు హాలీల్యాండ్ నుంచి వచ్చిన స్పెషల్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. ఇది ఇలాంటి రెడ్ కలర్ ప్రీమియం బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. హాలీల్యాండ్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా దానిపైన అన్ని బొమ్మలు కూడా చూడొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ రాసేసి మధ్యలో హాలీల్యాండ్ లోగో కూడా ఉంది. హెవీగానే ఉంది బాక్స్. ఇది ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఎందుకంటే దీనిపైన ఇంకో బాక్స్ ఉండింది కదా, వేరే కంట్రీ నుంచి వచ్చినా కానీ నీట్గా వచ్చింది. లోపలంతా ఫోమ్ ఇంకా వెల్వెట్లో అన్ని ఐటమ్స్ పెట్టేసి వచ్చినాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ లక్కీ కార్డ్ ఒకటి ఉంది, 2 ర్యాబిట్స్ ఉన్నాయి దానిపైన. ఇంకా దానికి బ్యాక్ సైడ్ ఒకటి మీరు స్క్రాచ్ టు రివీల్ యువర్ సర్ప్రైజ్ అని రాస్తుంది. ఇది నేను తర్వాత చూస్తాను. ఇంకా దాంతోపాటు హాలీల్యాండ్ ఇక్కడ చూడొచ్చు గ్రీటింగ్స్ కూడా పంపించింది, న్యూ ఇయర్ గ్రీటింగ్స్. ఇందులో మీకు 2 లక్కీ క్యాట్స్ విత్ చైనీస్ నాట్, అంటే ఫర్ బెస్ట్ విషెస్ ఇంకా గుడ్ లక్ కోసం అని చెప్పేసి ఇక్కడ మధ్యలో మీరు 3D గ్రీటింగ్ కార్డు, దాని 2 క్యాట్స్ మధ్యలో చైనీస్ నాట్ కూడా చూడొచ్చు. కలర్ థీమ్ అది దాని డిజైనింగ్ అది చాలా బాగుంది. ఇది ఒకటి ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది కదా, ఇది కూడా బాగుంది. ఇది ర్యాబిట్ స్టైల్ ఓపెన్ వర్క్ బ్యాక్గ్రౌండ్. ఇది బీజింగ్ ఓపెరా అంటారు. ఇది అంటే వాళ్ళ జోడియాక్స్ అండ్ ర్యాబిట్ని హైలైట్ చేసినట్టున్నారు. ఇంకా అందులో లోపల ల్యాంటన్స్, కప్లెట్స్, ఇంకా బీజింగ్ ఓపెరా ఓపెన్ డోర్స్ అవన్నీ చూడొచ్చు. ఈ కేబుల్ పెడితే దానికి లైట్ కూడా వస్తుంది, బ్యాక్ లైటింగ్ 3Dలో బాగుంది. అది నేను పవర్ బ్యాంక్ పెట్టి కూడా మీకు చూపించేస్తాను. ఇంకా ఇవి 6 ప్లేస్ మ్యాట్స్ వచ్చినాయి టేబుల్ పైన అట్లా యూస్ చేయడానికి. ఆస్పిషియస్ క్లౌడ్స్ అంటారు, ఫర్ హెల్త్ ఇంకా లాంగెవిటీ కోసం, అంటే మంచి హెల్త్ కోసం, ఇంకా మంచి పంటలు పండాలి, రెయిన్స్ వర్షాలు అవి బాగా పడాలని చెప్పేసి ఇలాంటి డిజైన్ ప్యాటర్న్ అది వాళ్ళు చైనీస్ వాళ్ళు వాడుతూ ఉంటారు. చూడ్డానికైతే లుక్స్ అవి బాగున్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు బీజింగ్ ఓపెరా అంటే బాటిల్ ఓపెనర్. అది బాగుంది క్వాలిటీ. అది రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ ఉన్నాయి. అంటే బ్లూ అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే బ్రేవ్ క్యారెక్టర్ని బ్లూలో అట్లా చూపిస్తారు, ఇంకా లాయల్ క్యారెక్టర్ని రెడ్లో చూపిస్తారు, కన్నింగ్ టైప్ క్యారెక్టర్ ఉంటే వైట్లో చూపిస్తారు. అది బాటిల్ ఓపెనర్ అయితే చాలా అంటే అది మ్యాగ్నెటిక్ ఉంది, ఫ్రిడ్జ్కి మీరు అట్లా పెడితే అతుక్కుంటుంది. ఇది చాప్ స్టిక్స్ వచ్చినాయి, చాలా హై క్వాలిటీ. దాని ఫినిషింగ్ అది హాలీల్యాండ్ లోగో ఇంకా బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇవి చాలా స్పెషల్ చాప్ స్టిక్స్ సెట్. ఇది అంటే కింద రౌండ్ ఉండేసి పై సైడ్ మీకు స్క్వేర్ షేప్ ఉంది పైన, అంటే మొత్తం బ్రాస్ లాగా ఫినిషింగ్ ఇచ్చేసి మెటల్ ఉండేసి స్క్వేర్ ఉండి వుడ్ కలర్ కూడా వుడ్ ఫినిష్ అది కూడా అంటే చాలా ప్రీమియం ఉంది. ఇంత ప్రీమియం క్వాలిటీ చాప్ స్టిక్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ హాలీల్యాండ్ లోగో కూడా చూడొచ్చు, బ్రాండింగ్ కూడా. ఫినిషింగ్ చూస్తున్నారు కదా. ఇందులో ఏంటంటే మీకు ఇట్లా రౌండ్ ఇంకా స్క్వేర్ షేప్ ఉంది, కింద సైడ్ రౌండ్ ఉంది. రౌండ్ అంటే మీకు ఏంటంటే హెవెన్ అన్నట్టు, స్క్వేర్ అంటే అర్త్ అన్నట్టు, అంటే వాళ్ళ దాంట్లో చైనీస్లో ఇట్లా మీరు నూడిల్స్ అవి తినొచ్చు. ఇది యాక్చువల్గా తినేదానికంటే షో పీస్ లాగా పెట్టుకోవడానికి బాగుంది. ఇది 2 సెట్స్ వచ్చినాయి ఈ బాక్స్లో. ఇంకా చాప్ స్టిక్స్ పెట్టడానికి చిన్నవి 2 వుడెన్ స్టాండ్స్ కూడా వచ్చినాయి. ఇవేంటంటే మీరు తినేటప్పుడు మధ్యలో దానిపైన పెట్టొచ్చు ఈ చాప్ స్టిక్స్ని. ఇట్లా పెడితే మీకు టేబుల్ పైన కంఫర్టబుల్ ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చినాయి. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్. ఇలాంటివి ఎప్పుడన్నా నేను తీసుకుందామని బయట చూస్తే నాకు ఎప్పుడు ఇంత క్వాలిటీ, నా దగ్గర వేరే ఉన్నాయి కానీ ఇంత క్వాలిటీ లేవు. ఇంకా ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది గుడ్ లక్ జార్ అంటారు.
మొత్తం టమాటాలలాగా చాలా బాగున్నాయి ఇవి ఆరెంజ్ కలర్‌లో 2 మొత్తం ఫినిషింగ్ దాని అంటే నేనే అది టైట్ ఉంటే తీశాను నేను. అది ట్రాన్స్‌పోర్టేషన్‌లో డ్యామేజ్ అవ్వొద్దని ఫ్యాబ్రిక్ పెట్టి దాన్ని టైట్‌గా అంటే పగలకుండా వాళ్ళు జాగ్రత్త పడి ప్యాకింగ్ చేశారు. బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మీరు టీ పొడి లేకపోతే నట్స్, బాదాం, కాజు, పిస్తా అలాంటివి వేసుకోవచ్చు అందులో. ఇంకా 2 గుడ్ లక్ కీ చైన్స్ కూడా వచ్చినాయి. ఈ కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ ఉండేసి డిజైనింగ్ దాని క్వాలిటీ అది చాలా అంటే ఎక్స్‌క్లూజివ్ ఐటెమ్స్ పంపించారు. గిఫ్ట్ అంటే ఇట్లా ఉండాలి. ఈసారి గిఫ్ట్స్ చాలా నచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దాని ఫినిషింగ్ అది. ఇది అన్ని గుడ్ లక్ ఐటమ్సే పంపించారు. అంటే 2023 మొత్తం మనకి గుడ్ లక్ తేవాలన్నట్టు వాళ్ళు పంపించారు. వాళ్ళ ప్రోడక్ట్స్ ఎట్లా అయితే క్వాలిటీ ఉంటాయో వాళ్ళ గిఫ్ట్ కూడా అట్లనే క్వాలిటీ ఉంది. ఇక్కడ ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ ఉండి ఇంకా పైన చైనీస్‌లో ఏం రాసుందో ఇంకా నేను చూడలేదు. అది ట్రాన్స్‌లేటర్ పెట్టి చూడొచ్చు గానీ ఇంకా నేనేం చూడలేదు. జస్ట్ మీకు ఇది అది వచ్చింది కదా ఫోటో ఫ్రేమ్ లాంటిది. దానికి పవర్ బ్యాంక్ పెట్టేసి దాని బ్యాక్ లైటింగ్ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను. దానికి మధ్యలో ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ ఇందులో టైప్ సి పోర్ట్ ఉంది. అది పెట్టేస్తే బాగుంది కలర్. నేను ఆల్రెడీ ఆన్ చేసి చూసుకున్నాను. ఇది మీకు అన్బాక్సింగ్ మళ్ళీ చేసి చూపిస్తున్నాను కానీ ఇవన్నీ ఐటమ్స్ రాగానే ఫస్ట్ చూసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. అది కూడా 3Dలో ఉంది. అంటే మీకు కొన్ని లోపలికి ముందుకు మధ్యలో అట్లా మొత్తం 3D ఒక ఒపెరా లాగా అట్లా ర్యాబిట్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అవన్నీ అందులో ఉన్నాయి. చాలా అంటే బాగుంది. హాలీలాండ్ కింద బ్రాండింగ్ ఉండేసి పైన 2023 అని చెప్పేసి. అయితే ఇది వాళ్ళు పంపించిన స్పెషల్ ఎక్స్‌క్లూజివ్ గిఫ్ట్ ఇది. న్యూ ఇయర్ గిఫ్ట్. నాకు చాలా వచ్చినాయి గిఫ్ట్స్. ఆల్మోస్ట్ ఒక 20 వరకు గిఫ్ట్స్ వచ్చినాయి. నేను అవన్నీ ఏం అన్బాక్స్ చేయలేదు. ఇది కొంచెం యూనిక్ ఇంకా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే అన్ని ఐటమ్స్ నాకు ఈవెన్ ఈ చాప్ స్టిక్స్ కూడా చాలా నచ్చినాయి. అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి. దాని ఫినిషింగ్ కానివ్వండి, దాని అంటే లుక్ అది చాలా బాగుంది. ఇంకా దీనితోటి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మనకంత ప్రాక్టీస్ ఉండదు కదా. మనం చాప్ స్టిక్స్ తోటి రెగ్యులర్‌గా తినం కదా. అయితే మీకు ఎట్లా అనిపించినాయి ఈ గిఫ్ట్స్ హాలీలాండ్ పంపించినాయి? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.